చిచి హే చిచి చిచి హే ఓందమ్మా ఓంటి నాన్న అమ్మా జగదీశ్వరి, ఏం బావగారు? మనం ఒకసారి తిరుపతికి వెళ్ళాలమ్మా. ఎందుకు పెద్దనాన్న? తిరుపతి ఎందుకు వెళ్తారా? ఎందుకు వెళ్తారో తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నాను. అవునండి, ఇప్పుడు ఎందుకు? వీళ్ళకి పేర్లు పెట్టాక వెళదాం. అయినా ఇప్పుడు ఈ ప్రయాణాలు నామకరణోత్సవాలు అవసరమా? అదేంటి అలా అంటావు? వీళ్ళకి పేర్లు పెట్టొద్దా ఏంటి? ఆల్రెడీ ఇద్దరు పేర్లు మీరే పెట్టారు కదా అత్తయ్య. అంటే ఏంటి? నీకు ఆ పేర్లు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు వదినా? పెట్టాం కదా, మరి దీనికి గొడవ ఎందుకు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? అరే, నోరు తెరవడమే పాపం అయిపోయింది. రేఖా, నువ్వు ఊరుకో. అమ్మా అక్షర, ఏంటి మావయ్య? ఏం లేదులే అమ్మా. ఎందుకు భయం? చెప్పండి. మరి చెప్తూ చెప్తూ మధ్యలో ఆపుతారెందుకు? ఏం లేదులే రాజేశ్వరి, కాఫీ తాగుదామని అడిగానంతే. మాటలు మార్చకండి. మీ కోడలకేదో చెప్పబోయి ఆగారు. అవునే, నా కోడలికి నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం రాసిద్దాం అనుకున్నాను. చాలా. అరే, కాఫీ కోసం అడుగుతున్నానంటే నమ్మవేంటే? ఊరికే కేసరి గొంతుకేసుకుని గై గై అని అరవడం తప్ప ఛీ, నీకు వేరే పనే లేదు. అమ్మా రేఖ, వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా అమ్మా. ఎందుకన్నయ్య అనవసరంగా వదిని తిడతావు? ఒరేయ్, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే నిన్ను కూడా తంతాను. ఏంటి పెద్దనాన్న, బీపీ టాబ్లెట్ వేసుకోలేదు ఇవాళ? ఒరేయ్, మాట్లాడొద్దన్నానా? జగదీశ్వరి, ఏంటక్క? రామకోటయ్య అని వీడు పుట్టక ముందే పేరు నిర్ణయించుకున్నాం. ఏదో రేఖ ముచ్చటపడి దాని అభిమానం కొద్దీ నా పేరు ఇంకొక దానికి పెట్టింది. ముచ్చటపడి కాదు, నిన్ను మాయలో పడేయడానికి. ఏంట్రా ఏదో గొనుగుతున్నావు? ఆ? ఉహుం. అత్తయ్య, ఏం లేదు, మిమ్మల్ని మాయలో పడేయడానికి మీ పేరు పెట్టానంట. నన్ను మాయలో పడాల్సిన కర్మ దానికేమీ లేదురా. సర్లే, వీళ్ళ మాటలకేం గాని. జగదీశ్వరి, చిన్నదానికి సుధ పేరు పెడదాం. వద్దమ్మా. ఏంటి ఎవరు మాట్లాడరు? ఇంతకాలానికి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. మా వదిన ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటుందన్నయ్య. వదిన, ఈ మాటే ఖాయం చేసుకోండి. అవును మావయ్య, సుధ పేరే పెడదాం. ఏమంటారండి? వదినా, పెద్దమ్మ చెప్పింది కదా, ఇక అన్నయ్య అభిప్రాయం దేనికి? పాపం పెద్దమ్మ చెప్పిన ఎన్ని విషయాలకు తలంచాడు. అలాంటి దీనికి ఒప్పుకోడా? ఏ అన్నయ్య? హా. అదే కానివ్వండిలేండి. ఇక మిగిలిందా దొక్కతేగా. ఎటు లేఖకి. రేఖ, పెద్దవాళ్ళున్నారు, అనవసరంగా అందరి ముందు తన్నులు తినకు. నువ్వే స్వయంగా నాకు పెత్తనమిచ్చావు, గుర్తుంది కదా? నా కూతురికి నా ఆడపడుచు పేరే పెట్టుకుంటాను. నీకసలు సంబంధం లేని విషయం ఇది. సో సైలెంట్ గా కూర్చో. అక్క, ఏంటి జగదీశ్వరి? నేనిలా అంటున్నానని ఎవ్వరూ వేరేలా అనుకోవద్దు. అందరూ నా కూతురు పేరు పెడదామన్నారు. చాలా సంతోషం.
నా కూతురు పేరు పెట్టడం నాకిష్టం లేదు. అదేంటి జగదీశ్వరి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? ఏదో కోపంలో 4 మాటలు మాట్లాడుకుంటాం, అంత మాత్రానా మన మధ్య అంతరం పెరిగినట్టేనా? సుధ నీ కూతురే కావచ్చు, నాకు కూతురేనమ్మా. నేను పెంచాను జగదీశ్వరి. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మరి ఎందుకమ్మా వద్దంటున్నావు? అక్షర కూతుళ్ళు నీ మనవరాళ్ళు కాదా? అది కాదు బావగారు. లేదు జగదీశ్వరి, నువ్వు కరెక్ట్గా మాట్లాడడం లేదు. అత్తయ్య, ఇది కడుపులో ఉన్నప్పుడే సుధ పుడుతుంది అన్నాను, గుర్తుందా? దానికి మీరు ఆనందించారు కూడా. కానీ ఇప్పుడేమైంది అత్తయ్య? అవునత్తయ్య, మీరెందుకు వద్దంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, ఏదో ఒక కారణం లేనిదే నువ్వు ఇలా మాట్లాడవని నాకు తెలుసు. కానీ ఆ కారణాలన్నీ ఇవాళ నుండి రేపు తొలగిపోయేవి. కానీ నా కూతురికి చెల్లి పేరు పెట్టుకుంటే నా జీవితాంతం అది నా కళ్ళెదుటే ఉన్నట్టుంటుంది. అవునమ్మా, ఈ ఒక్కదానికి ఒప్పుకో. అనవసరంగా పంతాలకు పోయి శ్రీరామ్, పంతాలు కాదురా, సుధ పేరు ఈ పాపకి పెడితే అల్పాయుష్కురాలు అవుతుందేమోనని భయంరా. అంతేకాదు, దురదృష్టవంతురాలి పేరు దానికెందుకురా? నీ చెల్లి ఏం సాధించిందని నీ కూతురికి దాని పేరు పెట్టుకుంటావు కార్తికేయ? సరైన పెళ్లి లేదు, పని చేసుకుంది, కాపురం చేసిందా? లేదు, భర్త ఏమయ్యాడో తెలీదు, కొడుకు ఏమైపోయాడో తెలీదు. అలాంటి దురదృష్టవంతురాలి పేరు నిండా నూరేళ్లు సుఖ సంతోషాలతో బ్రతికే ఈ పసిదానికి పెట్టి అమ్మా, శపించకండ్రా దాన్ని. జగదీశ్వరి, జగదీశ్వరి, ఊరుకోమ్మా, ఊరుకో. జగదీశ్వరి, జగదీశ్వరి, అమ్మా, నీకు ఈ మధ్య ప్రతిదానికి ఏడుపు వచ్చేస్తుందే. పద లోపలికి. ఏంటే అలా చూస్తున్నావు? శాస్త్రం అమ్ముడు, శాస్త్రం. శాస్త్రమా? అవునమ్ముడు, శాస్త్రమే. అర్థమయ్యేటట్టు చెప్పవే.
నువ్వు కళ్ళు మూసుకుని పడుకున్నావా? మరి నీ వైపు చూస్తున్నానని ఎలా తెలిసింది? కళ్ళు తెరిచేసావు. అదేనే తల్లి కూతుళ్ళ బంధం అంటేని, ఇదేనే శాస్త్రం అంటేని. సర్లే తెరిచాను. ఇప్పుడేంటి? చెప్తా విను. ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోయిన్ ఎళతా ఉంటది. హీరో వెనకాల నుంచి చూస్తది అనుకుంటాడు. తిరిగి చూస్తుంది. ఎలా? వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది కదా. పోకిరి సినిమాలో ఇలియానా అంటుంది చూడు, నీ చూపులు నా వీపుకి తగులుతున్నాయి అని. అట్టాగన్నమాట. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిద్రపోతున్న ఆ ఇద్దరిని దీక్షగా చూడు. ఏ పిల్లయితే కళ్ళు తెరిచి నిన్ను చూస్తదో అదే నీ కూతురే. ఇదే శాస్త్రం. దీన్ని శాస్త్రం కాదు గాని కెమిస్ట్రీ అంటే బాగుంటుంది. సరేనే, నీ ఇష్టం వచ్చిందనుకో. ముందెళ్ళి ఆ పని చూడు. ఇప్పుడే వెళ్తాను. నువ్వు చెప్పింది నిజమే. ఎళ్ళు, త్వరగా వెళ్ళు. దీర్ఘంగా చూడు. దేవుడా, కనీసం ఈ ప్యాన్ అయినా వర్కౌట్ అయ్యేటట్టు చూడు తండ్రి. నీకు దండ పెట్టేసుకుంటాను. ఇదేంటి హాల్లో పడుకోబెట్టారు? ఓ, రూములు కడిగిస్తున్నారు కదూ. ఇప్పుడు వీళ్ళని తల్లి మరుస్తూ చూస్తా. ఎవరైతే కళ్ళు తెరిచి చూస్తారో అదే నా కూతురు. చిన్న ఒసే, కళ్ళు తెరవ్వే. ఇది తెరవట్లే, నువ్వెలా తెరవ్వే. రాజేశ్వరి, ఎందుకు నువ్వే నా కూతురు అనిపిస్తున్నావే? ఖచ్చితంగా నువ్వు కళ్ళు తెరిచి చూస్తావు. చూస్తున్నావు. చూడవే చూడు. చూడు రాజేశ్వరి. చిచి చూడమ్మా. ఏంటిది, ఇద్దరు కళ్ళు తెరిచారు? ఏంటండి మెడ మీద కొడతారేంటి? అయినా నేనేం చేశాను? పసిపిల్లల్ని చూడటం తప్పా? తప్పు కాదు. నీకు పసిపిల్లాడున్నాడు కదా, వాడిని వదిలేసి ఇక్కడికొచ్చి వీడనెందుకు చూస్తున్నావు? ఏం లేదు, ఊరికే ఎలా ఉన్నారో చూస్తున్నానంతే. లేదు రేఖ, నువ్వు వీళ్ళని ఏదో చేయాలని చూస్తున్నావని నాకు తెలుసు. అవును, వీళ్ళని అంచెలంచెలుగా డెవలప్ చేసి ఒకరిని ఇందిరాగాంధీ అంతటి దాన్ని, ఇంకొకరిని ఝాన్సీ లక్ష్మీబాయి అంతటి దాన్ని చేద్దాం అనుకుంటున్నాను. కాకమ్మ కథలు చెప్తే నమ్మి కన్నీటి బొట్లు రాల్చడానికి నేను మీ అత్తయ్యని కాను. ఆ విషయం గుర్తుపెట్టుకో. కాకమ్మ కథలు కావు, పిచ్చమ్మ కథలు కావు. నిజాలు మాట్లాడుతున్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చూడు, నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూనే ఉన్నాను. వీళ్ళకేమైనా జరిగిందో నీ కొడుకు తల్లి లేని వాడవుతాడు. గుర్తుంచుకో. అసలు ఏమనుకుంటున్నారండి మీరు? పిల్లల్ని ఎత్తికెళ్ళేదానిలా కనిపిస్తున్నానా? అరే, నేను ఈ ఇంటి కోడలండి. తోడి కోడలు పెట్టే బెడ సర్దుకుని పోతానంటే నా పెద్దరికాన్ని సైతం త్యాగం చేసి ఈ ఇంటి పరువు కాపాడిన ఈ త్యాగశీలిని పట్టుకొని ఇన్ని మాటలంటారా? నేను మామూలు ఆదర్శవంతమైన ఇల్లాలండి. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. దయ్యాలు కనబడవండి, కానీ కళ్ళెదురుగా కనిపించే మనుషులతోనే ప్రమాదం. చూడండి, ఇలా ప్రతిసారి నన్ను నిలదీయడం కరెక్ట్ కాదు. ఆవగింజే కదా అని తేలిగ్గా చూడకండి. అదొక్కసారి కంట్లో పడితే తెలుస్తుంది. నీ సోదాపి ఇక ముందు పిల్లల పక్కకొస్తే ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను. జాగ్రత్త.
ఒసే అమ్మా, ఎంత పని చేసావే. గుర్తుంచుకున్నట్టయితే ఈ రేఖ ఇలా అడ్డమైన వాళ్ళతో మాటలు పడేది కాదు కదా. ఎంత పని చేసావే. ఒక్క పిల్లైన కళ్ళు తెరిచి చూస్తే బాగుండు. దానికి మెలకు చూసినా పర్లేదు. అది పెద్ద అయ్యేంత వరకు అది దాని కూతురేనే నమ్ముద్ది. ఈ బాధలేవి ఉండవు. అమ్మడా, అమ్మడా, ఏమైందే? ఒక్కలైనా కళ్ళు తెరిచారా? మాట్లాడబెట్టే, ఒకలైనా కళ్ళు తెరిచారా? ఇద్దరు కళ్ళు తెరిచి చూశారు. ఆ? ఏంటి, ఇద్దరు కళ్ళు తెరిచి చూసారా? అవునే. ఇప్పుడేమైందే నీ శాస్త్రం? చెప్పు, వాళ్ళిద్దరూ నా కూతుళ్ళేనా? అదేంటమ్ముడు, ఇద్దరు కళ్ళు తెరవడేంటే విడ్డూరంగాని. అదేం లేదులేవే. ఆ? అవునా? అంటే ఒకళ్ళు కళ్ళు తెరిచారనమాట, అంతేనా? ఏంటి అమ్ముడు? ఆ, శాస్త్రం అదే కెమిస్ట్రీ. హ, నేను నీ కూతుర్ని కదా, నాకిక్కడ దెబ్బ తగిలితే నీకు కూడా తగలాలి. అంటే అవును, ఆ జగదీశ్వరి కొట్టింది. నువ్వు శాస్త్రం చెప్పడానికి వెళ్ళావా, అందరినీ పిల్లడానికి వెళ్ళావా? హే, నాకేమైనా మెంటలా చెప్పు. అవునే, నీకు మెంట్లే. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎవ్వరికి తెలియకుండా, ఎవ్వరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. అంతేకాని ఏముందిలే అనుకుంటే ఇలాగే జరుగుద్ది. మరెలాగే తెలుసుకోవడం? ఇవాటికి హ్యాపీగా నిద్రపో. రేపు ఉదయాన్నే బ్రహ్మాండమైన ఐడియేసి చెప్తాను. నాకు నిద్ర వచ్చేసిందే, పడుకుంటానే. గుడ్ నైట్. ఏయ్, ఏదో నన్ను మాటల్లో పెట్టి ఇక్కడే సెటిల్ అయిపోదామని చూస్తున్నావా? ఏ రోజైతే నువ్వు నా బిడ్డని కనిపెడతావో ఆ రోజే నీకు ఈ రూమ్ లో ఎంట్రీ. వెళ్ళా. అమ్మడు, బయట చాలా దోమలు కుడుతున్నాయే. నీకు దోమలే కుడుతున్నాయే. అక్కడ నా బిడ్డ ఎవరా అన్న ఆలోచన ఇక్కడ ఇక్కడ దొల్చేస్తుందే. నిద్ర పట్టట్లేదు. వెళ్ళా.